జనం బాటవేళ కవితకు షాక్. మెడకు 2000 కోట్ల భూ కబ్జా. ఐడిపిఎల్లో 20 ఎకరాల ప్రభుత్వ భూమి కాజేసినట్టు ఆరోపణలు. కవిత భర్త అనిల్ పేరు మీద భూమి విలువ 2000 కోట్లకు పైనే. హైడ్రాకు ఈటల రాజేందర్ ఫిర్యాదు. సొంత రాజకీయ పార్టీ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కల్వకుంట్ల కవిత. కేసీఆర్ పేరు వాడుకోకుండా తానే సొంత దారిలో వెళ్లాలనుకుంటున్నారు. 4 నెలల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా జనం మధ్య ఉండేలా యాత్రకు ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో కవిత కుటుంబంపై భారీ అవినీతి ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో ఉద్యోగాలు ఎవరికైనా వచ్చాయంటే అవి కల్వకుంట్ల కుటుంబానికేనంటూ తీవ్ర ఆరోపణలు చేస్తుంటారు కాంగ్రెస్ నాయకులు. పార్టీని ఉద్యమాన్ని అడ్డుపెట్టి సంపాదించుకున్నది కూడా ఆ కుటుంబమేనన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రజల్లోనూ ఇలాంటి చర్చ జరుగుతోంది. ప్రధానంగా విలువైన భూములను కాజేశారన్న టాక్ ఎప్పటినుంచో నడుస్తూనే ఉంది. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే కవిత భర్త అనిల్పై భూ కబ్జా ఆరోపణలు చాలా గట్టిగా వినిపించాయి. కూకట్పల్లి ఎంఆర్ఓ పరిధిలోకి వచ్చే బాలనగర్ దగ్గరలోని ఐడిపిఎల్కు చెందిన భూమిలో ఓ 20 ఎకరాలు కవిత భర్త అనిల్, ఏవీ రెడ్డి కలిసి కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఓవర్లాప్ సర్వే నెంబర్ను ఆధారంగా చేసుకుని ఈ కబ్జా చేశారనేది ఓ టాక్. ఈ విషయాన్ని స్థానిక ఎంపీ అయిన ఈటల రాజేందర్కు చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కబ్జా సంగతేంటో చూడాలంటూ స్వయంగా ఈటల రాజేందర్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఐడిపిఎల్లోని ఆ 20 ఎకరాల్లో భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వాటిలో ఇల్లు కట్టి అమ్మేస్తున్నారని చెబుతున్నారు. అసలు ఈ భూములు కవిత భర్త అనిల్ చేతికి ఎలా వచ్చాయన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అనిల్కు భూ బదలాయింపు జరిగిందనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరలేదంటూ జనంలోకి వెళ్తున్న కవితకు ఇది పెద్ద షాక్. అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐడిపిఎల్కు చెందిన భూమిని కబ్జా చేశారనే వార్త సంచలనమే. దీనిపై విచారణ జరపాలని బీసీవై పార్టీ సైతం డిమాండ్ చేస్తోంది. హైడ్రా వెంటనే విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చెర నుంచి విడిపించాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. దీని వెనక ఎంతటి వారున్నా సరే వదిలిపెట్టొద్దంటోంది భారత చైతన్య యువజన పార్టీ.